ఇలా తీసుకెళ్ళు. అటు తెయి. అదాపండి, ఇదాపండి. దాబా ఎక్కడ ఉన్నాడో పిలవండి. గవర్నమెంట్ ఆఫీసర్ లాంటి అలా కనబడుతున్నారు. 2 కర్షన్లు పర్మిషన్ తీసుకుని 12 రన్ చేస్తున్నారు. అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా? పిలవండి బయటికి. పర్మిషన్ లేకుండా చేయడానికి ఇది కాపురం కాదు, వ్యాపారం. వచ్చి మాకు ఆన్సర్ చేయకపోతే లీగల్గా సీల్ చేయాల్సి ఉంటుంది. ఎంత పిలిచినా రాడండి. ఇంతకుముందు మీలానే ఎక్కువ మాట్లాడితే మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వస్తాను కానీ తెలియదు ఆయన ఏం చేశారన్నది. ఇలాంటి కేసులు ఇక్కడ తీసుకురావద్దని చెప్పాను కదరా. ఎప్పుడు తీసుకురాకండి. సరేనా? పిఏ సార్. వాళ్ళెవరు? వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్ సార్. అన్నా షర్ట్ మీద బ్లడ్ పడిందన్న, మార్చుకోండి అన్న. చెప్తే వినరు, చంపే వరకు తెచ్చుకుంటారు. నా మాట వినకపోగా నన్నే విననంటారు. నెత్తురు చూస్తేగా నేను ఒప్పుకోను. నా మీద పడితే వీళ్ళు ఒప్పుకోరు. ఈ షర్ట్లు మార్చడం ఎప్పుడు తగ్గిస్తానో ఏంటో. చెప్పండి విషయం. సార్ మీరు ఇల్లీగల్గా ఏదో చేస్తున్నారంట. నువ్వు ఉండవా బాబు? లేదు సార్, పర్మిషన్ అన్నిటికీ ఉంటే బాగుంటుంది అన్నారు సార్ పై వాళ్ళు. మీరు తీసుకోకపోయినా పర్వాలేదు సార్, నేను మాట్లాడతాను సార్ పై వాళ్ళతోని. పిల్లలు ఉన్నారు సార్ ఇంట్లో, మమ్మల్ని వదిలేస్తే. ఆఫీసర్, లీగల్ అనే పదం ముందు నేను అంటే పెడితే ఇల్లీగల్. నేను అందులోనే ఉంటాను, అది చేస్తాను. కాదంటే నాకు మాట్లాడమే కష్టం, చంపడం ఇష్టం. మరి ఏం కావాలనుకుంటుందో మీ సిస్టం చెప్పండి. ఇలా మీలా ఇంకెవరొచ్చినా వెనక్కి పంపించను, డైరెక్ట్గా పైకే పోనే. థ్యాంక్ యూ సార్. నేను ఈ మధ్య ఎక్కువ మర్డర్ చేస్తున్నట్టున్నాను. ఆకలేసినప్పుడే సింహం వేటకు వెళ్తుంది. అది తెలుసుకోకపోవడం వాళ్ళ తప్పు అవుతుంది కానీ మీది కాదండి.